హాయ్ వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి. ఇది సాఫ్రాన్ అండి, అంటే కుంకుమ పువ్వు అన్నమాట. ఈ కుంకుమ పువ్వు వల్ల చాలా రకాల మేలులు అయితే మనకు బాడీకి ఉన్నాయండి. ఈ సీసాలో ఉన్నదండి ఆ కుంకుమ పువ్వు. ఇది వచ్చేసి దాని ప్యాకెట్ అండి. దీన్ని ఇంగ్లీష్లో సాఫ్రాన్ అంటాము. ఇది 1 గ్రామ్ అండి, 440 రూపీస్ అంట. దీనివల్ల మనకైతే చాలా హెల్దీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి అవి మీతో పంచుకుంటాను, ఓకేనండి. ఈ కుంకుమ పువ్వును ఇంగ్లీష్లో సాఫ్రాన్ అంటామండి. దీనివల్ల మన ఆరోగ్యము చాలా మంచిగా ఉంటుంది. మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. దీనిలో ఎక్కువగా కొన్ని లక్షణాలు ఉన్నాయి, ఒక 3 లక్షణాలు. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయండి దీనిలో. అదేవిధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీస్ ఉన్నాయి, యాంటీ డిప్రెసెంట్స్ కూడా ఉన్నాయండి. ఈ 3 ముఖ్యమైన లక్షణాలండి దీనిలో. ఇది వాడడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు అయితే దూరం అయిపోతాయండి. క్యాన్సర్ను మెరుగుపరిచేటువంటి గుణం దీనిలో ఉందండి. దీనిలో క్యాన్సర్ను మెరుగుపరిచేటువంటి గుణం ఉంది. అదేవిధంగా గుండె జబ్బులను కూడా రానియకుండా చేస్తుందండి. జుట్టు కూడా మృదువుగా ఉండడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా డిప్రెషన్స్లో ఉంటారు చూడండి, కొంచెం మానసిక స్థితి ఆందోళనగా ఉన్నవారు, వారికైతే ఇది చాలా బాగా పనిచేస్తుందండి. తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా మన బాడీలో, దాన్ని బయటకు పంపించేసేటువంటి గుణం అయితే దీనిలో బాగా ఉందండి. అదేవిధంగా రోగనిరోధక శక్తి అయితే చక్కగా పెంపొందిస్తుందండి. రోగనిరోధక శక్తి ఉంటే చాలు మన బాడీలో ఏ రోగాన్నైనా కూడా ఎదిరించేస్తుంది అన్నమాట. అసలు ఏ రోగం కూడా రానియకుండా చేసేస్తుంది అన్నమాట రోగనిరోధక శక్తి ఉంటే. అది కంపల్సరీ ప్రతి ఒక్కరిలో ఉండాలండి. బాగా జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుందండి. అజీర్తి సమస్యలు ఇవన్నీ ఉండవు ఇది తీసుకుంటే. అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది అన్నమాట. చర్మం కూడా చాలా మృదువుగా ఉండడానికి ఇది బాగా పనిచేస్తుంది. అదేవిధంగా కొంతమందికి దళసరి ఎముకలు ఉంటాయండి, అంటే విరిగిపోతూ ఉంటాయి, కింద పడితే చాలు ఎముకలు విరిగిపోతాయి. అటువంటి వారైతే ముఖ్యంగా దీన్ని తీసుకోవాలండి. దీన్ని రకరకాలుగా తీసుకోవచ్చు. తర్వాత కాలేయాన్ని కూడా శుభ్రం చేస్తుంది, కాలేయ జబ్బులను కూడా ఇది నయం చేసేస్తుంది అన్నమాట. కంపల్సరీ మనము దీనిని మన ఆహారంలో ఒక భాగంగా అయితే ఏర్పాటు చేసుకోవాలండి. కొంతమందికి అయితే అసలు వాడని వారు కూడా ఉంటారు, కానీ ఇది చక్కగా వాడండి. అదేవిధంగా నిద్ర పట్టకుండా రాత్రుళ్ళు కొంచెము మెలకువతోనే ఉంటారు కదండి, అటువంటి వారికి కూడా బాగా ఇది పనిచేస్తుంది. పాలల్లో వేసుకొని ఒక 4-5 రెమ్మలండి, ఓన్లీ ఒక 5 తాగాలి, మరీ ఎక్కువైతే తాగకూడదండి. అదేవిధంగా గ్యాస్ ఉన్నా, అజీర్తి ఉన్నా, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దూరం చేసేస్తుందండి ఇది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు మాత్రము డాక్టర్ను సంప్రదించి మాత్రమే ఇది తీసుకోవాలండి. మన ఇష్టానుసారంగా అయితే తీసుకోకూడదు. చర్మం మీద వచ్చిన మచ్చలను కూడా ఇది తగ్గిస్తుందండి. చర్మం మీద వచ్చిన మచ్చలు కూడా చక్కగా తగ్గించేస్తుంది. అదేవిధంగా మంచిగా మనందరము ఆరోగ్యంగా ఉండడానికి దీని సహాయం ఇది చేస్తుందండి. ప్రతి ఒక్కరూ కూడా దీనిని వాడడానికి ప్రయత్నించాలండి. దీనినైతే కనీసం ఒక 56 వంటకాలలో వాడతారండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, మనము ఎప్పుడు చేసుకునే బిర్యానీ అంటే రైస్తో చేసేటువంటి వంటకాల్లో వేటిల్లో అయినా వేసుకోవచ్చు. అదేవిధంగా జ్యూసెస్లో వేసుకోవచ్చు, అంటే డ్రింక్స్ చేసుకుంటుంటాం కదా మనం, ఆ డ్రింక్స్లో వేసుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది. తర్వాత వచ్చేసి హల్వా అంటే కేసరీస్ చేస్తుంటాం కదండి, టైప్స్ ఆఫ్ కేసరీస్, వాటిల్లో వేసుకోవచ్చు. ఎక్కువైతే వేయకూడదండి, ఒక 5 రెమ్మలు మాత్రమే. ఇందులో ఉన్నటువంటి 5 ఇంత వేసుకుంటే చాలండి, ఎక్కువైతే వేయకూడదు ఏ వంటకంలో అయినా కూడా. తర్వాత వచ్చేసి పకోడీల్లో వేసుకోవచ్చు, ఇంకా వేటిల్లో అయినా వేసుకోవచ్చు అండి. ఒకటనే ఉంది, మన ఇష్టం వచ్చిన వంటకాలలో వేసుకోవచ్చు. ఒకవేళ పాలల్లో తాగాలి అనుకున్నప్పుడు, నిద్రలేమి సమస్యతో ఉంటారు కదా, అటువంటి వాళ్ళైతే పాలల్లో వేసుకొని కొంచెం చక్కెర వేసుకొని ఒక 5 రెమ్మలు వేసుకొని కొంచెం సేపు అయిన తర్వాత నానిన తర్వాత అప్పుడు తాగేసేయచ్చు అన్నమాట. అయితే రకరకాల జబ్బులు ఇంకా ఎన్నింటినో కూడా ఇది మెరుగుపరచగలదండి. కాకపోతే కొంచెం కాస్టే. ఆ హాస్పిటల్స్కి పెట్టుకునే బదులు ఒక 450, ఒక 500లో మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి అయితే మనము దూరం కావచ్చండి. ముఖ్యంగా క్యాన్సరు, గుండె జబ్బు, ఇందాక చెప్పాను కదండి, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఇటువంటి అన్ని మెయిన్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా
దూరపరిచేస్తుంది అన్నమాట. కాబట్టి వీలైనంత వరకు అందరూ తెచ్చుకొని చక్కగా వాడుకోండి. ఓకేనండి, నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక వీడియోలో మరలా కలుస్తానండి. బాయ్ అండి.